కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బు కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళకి డబ్బు ఇంపార్టెంట్, అంటే వాళ్ళు ప్రమోషన్స్ చేస్తేనే వాళ్ళు బతకగలుగుతారు. ఫ్రైడే సాటర్డే సండే వస్తే పబ్బులోనే కనిపిస్తారు వాళ్ళు. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోకండి దయచేసి. సో మీరు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చెప్పండి. ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే మానభంగాలు చేస్తున్నారో, ఎవరైతే దొంగతనం చేస్తున్నారో, ఎవరైతే కిడ్నాప్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు మంచోళ్ళని చెప్పేసి మీరు ప్రమోట్ చేస్తున్నారు. తన మీద ఒక కేసు ఫైల్ అయింది. తను ఏ అమ్మాయితోనైతే వీడియోలు చేస్తున్నాడో ఆ అమ్మాయితోనే కొంచెం లైంగికంగా వేధించాడని చెప్పేసి కూడా కేసు ఫైల్ అవ్వడం జరిగింది. డబ్బులు ఇస్తే చాలు ఏదైనా చేస్తారు. రాంగ్ గా ప్రమోట్ చేసే వాళ్ళకి ఇదే విషయం మీ ఇంట్లో జరిగితే మీరు ప్రమోట్ చేస్తారా? మీ చుట్టాల్లో జరిగితే ప్రమోట్ చేస్తారా? మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా చెడు జరిగింది, ఏదైనా అమ్మాయిని తీసుకెళ్లిపోయారు, వాళ్ళని పాడు చేశారు, లేదంటే సోకాల్డ్ ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది మీ ఇంట్లో, మీరు డబ్బులు ఇస్తే అలాగే ప్రమోట్ చేస్తారా? అండ్ నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా తల్లి. సో మీరు డబ్బులకు ఆశపడి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. డబ్బు కోసం పెండ తినేవాళ్ళు. అండ్ వీళ్ళ మొహాలు కూడా తెలియదు. నాకు తెలిసి వీళ్ళ బస్తీలలో పోయి వీళ్ళు ఎవరైనా ఫోటో చూపిస్తే కూడా వీళ్ళని గుర్తుపట్టారేమో. ఉన్నది ఉన్నట్టుగా చూపించండి, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మాత్రం చేయక ఎవరెవరైతే ఇట్లా రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైల్లో ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలాంటివి చేయకుండా జాగ్రత్త పడతారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజ్ అని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి, సో కాల్డ్ యూట్యూబర్స్ గురించి, సో కాల్డ్ జర్నలిస్ట్ల గురించి అన్నమాట. సో వెనకాల టైటిల్ చూసారు కదా, డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, కొంతమంది ఫాలోవర్స్ రాగానే వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. లైక్ ఎట్లా అంటే మొత్తం సెలబ్రిటీ లాగా వాళ్ళు బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వీళ్ళ కొంతమంది ఫాలోవర్స్ ని చూసుకోండి మీరు. కొంతమందికి 1 lakh ఫాలోవర్స్ ఉంటారు, 50,000 అండ్ 2 lakhs 3 lakhs ఇట్లా ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళు ఫాలో అయ్యేది మాత్రం కొంతమందినే, 1-2 members కి, లేదంటే 0 followers ఉంటారు. సో ఎవరైతే ఫాలో చేస్తున్నారో అవతలి వాళ్ళు కూడా మనల్ని ఫాలో చేయాలని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, జస్ట్ కంటెంట్ నచ్చి. సో ఇది ఒక పార్ట్ అనమాట. సో ఈ రోజు నేను ఈ టాపిక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బు కోసం ఏదైనా చేస్తారు. సీరియస్లీ చెప్తున్నా, వాళ్ళకి డబ్బు ఇంపార్టెంట్, అంటే వాళ్ళు ప్రమోషన్స్ చేస్తేనే వాళ్ళు బతకగలుగుతారు, వాళ్ళు ప్రమోషన్స్ చేస్తేనే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది రన్ అవుతుంది, వాళ్ళు ప్రమోషన్స్ చేస్తేనే ఆ డబ్బులతోని వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎంజాయ్ చేస్తారన్నమాట. సో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే వస్తే పబ్బులోనే కనిపిస్తారు వాళ్ళు. అంటే ఈ వారం వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వీక్ రారు, నెక్స్ట్ వీక్ వచ్చిన వాళ్ళు ఇంకో వారం రారు, అంటే ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూనే ఉంటారు అనమాట. సో ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా అలవాటు చేసుకున్నారనమాట. వెళ్ళి పబ్లలో ఎంజాయ్ చేయాలి, రిచ్ గా కనిపించాలి, మనం ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, బయటికి వెళ్తే మనం ఒక హవా నడిపియాలని చెప్పేసి. సో వాళ్ళు అవన్నీ షాపింగ్ చేయాలి కాబట్టి డబ్బుల కోసం ఏది పడితే అది చేస్తున్నారు. అంటే కొంతమంది ఎలాంటి ప్రోడక్ట్స్ ప్రమోషన్ చేస్తున్నారంటే, లాస్ట్ టైం మీరు చూసుకున్నట్టయితే కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అండ్ కొంతమంది క్షమాపణ కూడా అడిగారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ కి మనం ప్రమోట్ చేసే ముందు అది ఏం ప్రమోట్ చేస్తున్నాం, దానివల్ల జనాలకి ఎంత ఉపయోగం ఉంది, మనల్ని నమ్ముకొని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కి ఎంతవరకు వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది మీరు ఒకటి దృష్టిలో పెట్టుకొని ప్రమోట్ చేయాలనేది నేను ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నా. అండ్ ఈ చెడ్డ రీతిగా ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోకండి దయచేసి. ఇన్ఫ్లుయెన్సర్ అంటే దాని మీనింగ్ మీకు తెలుసా? ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వీళ్ళు వీడియో క్రియేట్ చేసి అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అవతల వాళ్ళకి మోటివేట్ చేయడం, అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అవతల వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో మీరు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చెప్పండి. ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే మానభంగాలు చేస్తున్నారో, ఎవరైతే రేప్ చేస్తున్నారో, ఎవరైతే దొంగతనం చేస్తున్నారో, ఎవరైతే కిడ్నాప్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు మంచోళ్ళని చెప్పేసి మీరు ప్రమోట్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? చలో మీ పర్సనల్ ఒపీనియన్ చెప్తే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులంతా ఒకటే స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యారు అనమాట. మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎట్లా అందరూ ఒకటే క్వశ్చన్ ప్రిపేర్ అవుతారు కదా, సో ఆ విధంగా ప్రిపేర్ అయినా అనమాట. సో సింపుల్ గా దొరికిపోయారు. సో మీరు కూడా వీళ్ళని చూసుంటే వీళ్ళు చేసిన వీడియోలు మీకు తెలిసి ఉండొచ్చు. అండ్ మన డోరా సాయి ఈ మధ్య కాలంలో కొన్ని వెబ్ సిరీస్లు చేస్తున్నాడు. సో కొంచెం ఫామ్ లోకి వచ్చాడు. అంతకుముందు గతంలో కూడా తన మీద ఒక కేసు ఫైల్ అయింది. తను ఏ అమ్మాయితోనైతే వీడియోలు చేస్తున్నాడో ఆ అమ్మాయితోనే కొంచెం లైంగికంగా వేధించాడని చెప్పేసి కూడా కేసు ఫైల్ అవ్వడం జరిగింది. అండ్ అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.
అయింది. సో ఇప్పుడు ఈ పర్సన్ మేజర్ పర్సన్ అన్నమాట. సో ఈ పర్సన్ నాకు 9 years బ్యాక్ తెలుసు, థియేటర్ల కాడ వచ్చేసి బైట్స్ తీసుకుంటుండే. ఆ తర్వాత మెల్లమెల్లగా వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాడు. అండ్ వీళ్ళ డాడీ వచ్చేసి ఇండస్ట్రీలో ఒక డ్రైవింగ్ జాబ్ చేస్తుండే. ఆ డ్రైవింగ్ జాబ్ మానేసి తను కూడా ఇప్పుడు కంటెంట్స్ క్రియేట్ చేయడంలో బిజీగా ఉన్నారు. సో వీళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెంట్ ఎలా ఉంటుందంటే, డబ్బులు ఇస్తే చాలు ఏదైనా చేస్తారు. నేను ఒక విషయం అడుగుతున్నా, రాంగ్ గా ప్రమోట్ చేసే వాళ్ళకి, ఇదే విషయం మీ ఇంట్లో జరిగితే మీరు ప్రమోట్ చేస్తారా? మీ చుట్టాల్లో జరిగితే ప్రమోట్ చేస్తారా? మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా చెడు జరిగింది, ఏదైనా అమ్మాయిని తీసుకెళ్లిపోయారు, వాళ్ళని పాడు చేశారు, లేదంటే సోకాల్డ్ ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది మీ ఇంట్లో, మీరు డబ్బులు ఇస్తే అలాగే ప్రమోట్ చేస్తారా? అండ్ నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా తల్లి, చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నావు, నువ్వు ఒక ఆడపిల్ల గురించి అలా ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో న్యాయం చేయడానికి చట్టాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేస్తారు. ఎవరు తప్పో వాళ్ళైతే ఖచ్చితంగా శిక్షిస్తారు కదా. సో మీరు డబ్బులకు ఆశపడి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. అండ్ కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, వ్యూస్ కోసం ఏది పడితే అది చేస్తున్నారు, కొంతమంది ప్రాణాలతో ఆడుకుంటున్నారు. నేను ఒకటే అంటున్నా, యూట్యూబర్స్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, కొంచెం జర్నలిజాన్ని యూట్యూబ్ లో నీట్ కంటెంట్ ని ప్రమోట్ చేయండి, బతికించండి. ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే, ఒక యాంకర్, ఒక జర్నలిస్ట్, ఒక యూట్యూబర్ అనగానే రెస్పెక్ట్ పోయింది జనాల్లో. కొన్ని ప్లేస్లలో, కొన్ని ఈవెంట్స్కి వెళ్తే నేను యూట్యూబర్ అంటే అయితే ఏంటి అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే కొంతమంది డబ్బులు తీసుకొని లేనిది ప్రమోట్ చేస్తున్నారు కదా. సో కొంతమంది యాంకర్లే, కొంతమంది జర్నలిస్ట్లే, కొంతమంది యూట్యూబర్లే పరువు కూడా తీస్తున్నారు అనమాట. కంటెంట్ తెలియని వాళ్ళు, డబ్బు కోసం ఆశపడే వాళ్ళు, డబ్బు కోసం పెండ తినేవాళ్ళు. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నా, రాంగ్ గా పోర్ట్రేట్ చేయకండి, జనాలకు ఉన్నది ఉన్నట్టు చూపియండి. ఇవాళ రేపు సెకండ్స్ లలో వీడియోలు వైరల్ అవుతున్నాయి, అది మంచున్నా చెడున్నా. సో మీరు ఆల్రెడీ కంటెంట్ క్రియేటర్స్ కదా, మీకు తెలుసు కదా ఏ వీడియో వైరల్ అయితే మనకు బయట ఎట్లా ఉంటుంది రిసీవింగ్ అనేది. సో మీరు ఒక రాంగ్ ప్రమోట్ చేసినప్పుడు మీకు తెలీదా, మీరు దొరికిపోతారని చెప్పేసి. సో ఆ విషయంలో ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అండ్ కొంతమంది పరారీలో ఉన్నారు. అండ్ వీళ్ళ మొహాలు కూడా తెలియదు, నాకు తెలిసి వీళ్ళ బస్తీలలో పోయి వీళ్ళు ఎవరైనా ఫోటో చూపిస్తే కూడా వీళ్ళని గుర్తుపట్టారేమో. సో ఫాలోవర్స్ ఎట్లా వస్తారో వీళ్ళు చేసే కంటెంట్స్ కి నాకైతే అర్థం అవ్వట్లేదు. అండ్ బూత్ కంటెంట్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. అండ్ ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఎవరైతే రాంగ్ గా ప్రొటెక్ట్ చేస్తారో, ఎవరైతే కొంచెం ర్యాష్ గా మాట్లాడతారో, ఎవరైతే ఫేక్ ఫాలోవర్స్ చేయించుకున్నారో వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా పోతున్నాయి. అది అందరికి తెలిసిన విషయమే. సో దయచేసి ఇంకొకసారి ఎవ్వరికి కూడా న్యాయం వైపు మాట్లాడండి. ఎందుకంటే మనం మనుషులమే కదా, ఇప్పుడున్న జనరేషన్ లో మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామో ఎప్పుడు సస్తామో కూడా తెలీదు. సో ఇష్టం ఉంటున్నట్టు చేయకండి. అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఇంట్లో పట్టించుకోరు, ఇక వదిలేసారు గాలికి, రోడ్ల మీద వదిలేసారు, పోయి మీ బతుకు మీరు బతకండి అని చెప్పేసి. వాళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కి లైక్ ఎట్లా నైట్ లైఫ్ స్టైల్ కి, సెలబ్రిటీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయారు. డబ్బులు కావాలి, డబ్బు కోసం రాంగ్ వేలో వెళ్తున్నారు. అండ్ కొంతమంది రాంగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు, కొంతమంది రాంగ్ స్టెప్పులు వేస్తున్నారు. కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా రోడ్ల మీద కలుస్తుంటారు, చేస్తుంటారు కాబట్టి నేను ప్రూఫ్లు బయటికి పెట్టట్లేదు. కానీ ఇలాంటి పనులు చేస్తే మాత్రం 100% నేను ఎవ్రీ ప్రూఫ్స్ అయితే బయట పెడతా. అండ్ కొంతమంది పబ్బులలో వచ్చిన తర్వాత ఫస్ట్ బిల్డప్ గా కూర్చుంటారు, ఏం తెలియనట్టే, అంటే గుర్తుపట్టినా కూడా నాకెందుకులే అన్నట్టుగా అలా ప్రౌడ్ గా కూర్చుంటారు. ఒక 4 పెగ్గులు పడంగానే డాన్స్ ఫ్లోర్ లోకి వచ్చేస్తారు. ఆ 4 పెగ్గులు పడ్డ తర్వాత వాళ్ళు ఎవరితో డాన్స్ చేస్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు కూడా తెలియట్లేదు. నా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి. అండ్ నేను కూడా కొన్ని ప్లేసెస్ కి వెళ్తూ ఉంటా, ఎందుకంటే అబ్జర్వ్ చేయడానికి, అసలు సమాజంలో ఏం నడుస్తుంది, ఎవరు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేయడానికి నేను వెళ్తా. సో అలాంటి టైంలో నేను గమనిస్తాను అనమాట, ఎవరు ఏం చేస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు బాగా స్టడీగానే ఉంటారు, వాళ్ళు వచ్చేది ఒకరిద్దరితోనే. ఫస్ట్ ఎవరితోనైతే వస్తారో వెళ్ళేటప్పుడు వేరేతో వెళ్తారు. సో అట్లా అయిపోయింది. ఒకవేళ వెళ్ళకపోయినా సరే ఇన్స్టాగ్రామ్ ఐడి చేంజ్ చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ వాళ్ళతో వస్తారు. సో ఒకటే చెప్తున్నా, మీరు ఎంగేజ్ లో ఉన్నారు, మీరు ఏ స్టెప్ వేసినా ఆలోచించుకొని ఆ స్టెప్ వేయండి. ఎందుకంటే కర్మ అనేది ఖచ్చితంగా రిటర్న్ ఉంటుంది. కర్మ అనేది ఎట్లుంటుంది అంటే, ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలో కర్మ తగులుతుంది, మనకి కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన ఇంట్లోకి కావచ్చు. కానీ దేవుడు కూడా 5G జనరేషన్ లో ఉన్నాడు కాబట్టి ఈ కర్మ అనేది ఇప్పటికిప్పుడే రిటర్న్. నువ్వు ఈ జన్మలో చేసినావా, ఈ నెలలో చేసినావా, ఈ సంవత్సరంలో చేసినావా, ఈ రోజు చేసినావా, ఈ వారం చేసినావా, అప్పుడే ఇమ్మీడియట్లీ నీ కర్మ అనేది రిటర్న్ అవుతుంది. సో చూస్తూనే ఉన్నారు మీరు. సో దయచేసి ఒకళ్ళ మనోభావాలతో ఆడుకోకండి, ఒకళ్ళ లైఫ్ తో ఆడుకోకండి. మీరు ఉన్నది ఉన్నట్టుగా చూపియండి. జనాలు ఈ మధ్య కాలంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఎట్లా అయిపోయారంటే, న్యూస్ ఛానల్స్ కంటే ముందు స్పీడ్ గా రీల్స్ అప్లోడ్ చేస్తారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని, యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా గొడవ కావచ్చు, ఏదైనా స్కామ్ కావచ్చు, ఏదైనా ఫ్రాడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్లీ న్యూస్ ఛానల్స్ లో వెళ్ళి టెలికాస్ట్ అయ్యే ముందే రీల్స్ లలో వైరల్ అవుతుంది. సో అంత మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మీరు దానికి ఎందుకు రాంగ్ వేలో, దానికి రాంగ్ గా యూజ్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్ అన్నమాట. సో దయచేసి ఎవరైనా సరే, మన తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే ఉండొచ్చు, ఉన్నది ఉన్నట్టుగా చూపించండి.
లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు కూడా పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు, రేపటి నాడు మీకు కూడా సంబంధాలు పెరిగేటి ఉన్నాయి అండ్ మీకు కూడా పిల్లలు పుడతారు. ఈ రోజు చేసింది రేపటి నాడు మీ పిల్లలకి తగలొచ్చు. సో ఒకటే చెప్తున్నా, కర్మ అనేది అయితే ఎవరిని వదిలిపెట్టదు. ఎందుకంటే ఆడు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు కావచ్చు, ఎంత పెద్ద డబ్బున్నోడు కావచ్చు, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎంత పెద్ద సెలబ్రిటీ కొడుకైనా ఉండొచ్చు, ఏడొక తన ఖచ్చితంగా దొరికిపోతారు. సో దయచేసి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మన గవర్నమెంట్ వాళ్ళు, మన పోలీస్ వాళ్ళు అయితే చాలా స్ట్రిక్ట్ గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను అనమాట. ఎవరెవరైతే ఇట్లా రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైల్లో ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలాంటివి చేయకుండా జాగ్రత్త పడతారు. సో ఈ వీడియోని కంటిన్యూ చేస్తూ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.